అందరికీ నమస్కారం. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ అండి క్యూబ్ రూట్ ఆఫ్ ఏ 4, 5 అండ్ 6 డిజిట్ నెంబర్స్. అంటే 4 డిజిట్స్ కానీ 5 డిజిట్స్ కానీ 6 డిజిట్ నెంబర్స్ క్యూబ్ రూట్స్ ఎలా చేయాలి జస్ట్ 5 సెకండ్స్ లో అండి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. మీకు తెలియాలంటే వీటి యొక్క 1 to 9 వరకు ఆ క్యూబ్స్ యూనిట్ డిజిట్ రావాలి. వాట్ ఈస్ ద 1 క్యూబ్ వాల్యూ? 1 క్యూబ్ వాల్యూ ఈస్ 1. యూనిట్ డిజిట్ ఈస్ ఆల్సో 1. 2 క్యూబ్ వాల్యూ ఈస్ 8. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. 3 క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత? 7. 4 క్యూబ్ is 64, యూనిట్ డిజిట్ is 4. 5 cube is 25, unit digit is 5. 6 cube is 216, unit digit is 6. 7 cube is 343, unit digit is 3. 8 cube is 512, unit digit is 2. 9 cube is 729, so unit digit is 9. మీరు ఫాస్ట్ గా తెలియాలంటే ఇది యొక్క యూనిట్ డిజిట్స్ తెలియాలి. 1 నుంచి 9 క్యూబ్ వరకు యూనిట్ డిజిట్స్ తెలిస్తే మీరు ఆన్సర్స్ చేసేయచ్చు. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. ఇవి వస్తే చాలండి, మీరు ఈజీగా ఆన్సర్స్ చేసేయచ్చు. ఇంకా మీకు కావాలంటే రాసుకోండి. 27, 64, 125 కూడా రావాలి. 125, 6 cube is 216, 343, 512, 729. ఇవి కూడా నేర్చుకోండి. ఇవి వస్తేనే మీరు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 డిజిట్ కానీ 5 డిజిట్ కానీ 6 డిజిట్ కానీ. నౌ ఐఎమ్ టేకింగ్ నెంబర్ యూనిట్ డిజిట్ ఆఫ్ 21,952. 21,000 ఫస్ట్ ఎగ్జాంపుల్. 21,952 కి యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేద్దాం ఒకసారి. జాగ్రత్తగా దిస్ ఈస్ 5 డిజిట్ నెంబర్. either number is 5 digit number or 4 digit number or 6 digit number and same procedure. From the right hand side, first 3 digits is one part. From the right hand side, what are the first 3 digits? And 952 is one part. Ala parts ka divide chesukovali. Remaining digits are second part. There are only 2 parts ఉన్నాయి. From the right hand side, first 3 digits is one part. Remaining numbers are one part. In the first part from the right hand side, what is the unit digit? Unit digit is 2. In which cube unit digit is 2? 8 cube 2 and so here write 8. 8 cube unit digit 2 కాబట్టి 8 రాస్తాము. Next 21. Is it perfect cube? 21 perfect cube కాదు. What is the perfect cube అండి? 2 cube is 8 and 3 cube is 27. So between లో ఉంది కాబట్టి this is lies between 2 cube and 3 cube. ఈ రెండిట్లో స్మాల్ వన్ అనేది 2 లో 3 లో 2. సో ఆన్సర్ ఇస్ 2 అండి. స్మాల్ వన్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో 2 లో 3 లో స్మాల్ వన్ 2 కాబట్టి సో ఆన్సర్ ఫర్ దిస్ వన్ 21,952 is 28. ఇది అర్థమైతే ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సెకండ్ వన్ 658, 503. 658, 503. ఫాస్ట్ గా మళ్ళీ సేమ్ అండి. 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ యూనిట్ డిజిట్ 3 ఎప్పుడు వస్తుందండి? యూనిట్ డిజిట్ 3 7 క్యూబ్ 7 రాయాలి. నెక్స్ట్ 658 ఏ క్యూబ్ బిట్వీన్ ఉంది. 5 క్యూబ్ ఎంత? 625. 7 క్యూబ్ ఎంత? 8 క్యూబ్ ఎంత? 512. 9 క్యూబ్ ఎంత? 729. ఇది వచ్చేసి 8 క్యూబ్ 512 కి 9 క్యూబ్ 729 బిట్వీన్ లో ఉంది. ఆ 8 9 లో స్మాల్ వన్ అనేది స్మాల్ వన్ ఇస్ 8. సో ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ 87. మీరు పర్ఫెక్ట్ క్యూబ్ తీసుకునే చేయాలి. నెంబర్ తీసేసుకొని వాట్ ఈస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 28 చెప్పలేవండి. పర్ఫెక్ట్ క్యూబే ఇస్తారు. ఆ పర్ఫెక్ట్ క్యూబ్ ఇస్తేనే మీరు చేయగలరు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 39,304. 39,304 మీరు కావాలని చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. 87 3 times మల్టిప్లై చేయండి. 87 into 87 into 87 ఇక్కడ కూడా 28 into 28 into 28 చెక్ చేసుకొని క్యాలిక్యులేటర్ లో అప్పుడు మాత్రమే మీరు వెళ్ళండి ప్రొసీజర్ కూడా. నెక్స్ట్ 39,304 is a 5 digit number. From the right hand side, first 3 digits is one part. In the first part, what is the unit digit andi? 4. In which cube unit digit is 4? 4 cube andi. So write 4 here. So 39 is not perfect cube. Lies between which cube and which cube? 3 cube and 4 cube. So in the 3 cube and 4 cube, what is the smaller one? 3 is the smaller one. So write 33. So answer for 39,304 cube root is 34. Next one andi 357,911. This is a 6 digit number. From the right hand side, first 3 digits is one part and remaining numbers are second part. So this is the third problem. This is the fourth problem. Easy ga cheyandi fast ga. In first part, what is the unit digit? 1. In which cube unit digit is 1? 1. Next second part is not perfect cube. Lies between 7 cube 343, 8 cube 512. So in the two, what is the smaller one? 7 is the smaller one. So answer for that one is 71. So ఇలా మీరు ట్రై చేయండి. కొన్ని ఇస్తాను మీ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత. సో ఫిఫ్త్ వన్ మీరు చేసేసి ట్రై చేయండి.
592,704 దీని క్యూబ్ రూట్ ఫాస్ట్ గా 5 సెకండ్స్ లో చేయొచ్చండి. స్టార్టింగ్ లో మీకు కొంచెం టైం పడుతుంది, మీరు ప్రాక్టీస్ చేసే కొన్ని ఫాస్ట్ గా ఆన్సర్స్ చేసేయచ్చు. సో ఇంకొకటి వచ్చేసి 884736 ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్స్ నేను క్యాలిక్యులేట్ చేశాను. ఎగ్జామ్ లో కూడా మీకు పర్ఫెక్ట్ క్యూబ్స్ వేస్తారు. ఈ విధంగా అండి మీరు క్యూబ్ రూట్ ఆఫ్ 4, 5, 6 డిజిట్ నెంబర్స్ కి మీరు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. సో దిస్ ఈస్ ఏ 5 digit నెంబర్. Either the number is 4 digit number, 5 digit number or 6 digit number, no problem. From the right hand side, first 3 digits is one part. In the first part, what is the unit digit? 2. Which cube unit digit is 2? 8 cube only. So 8 cube is 512, unit digit is 2. So write 8 here. But 8 cube unit digit 2 got it, 2, 8 trial. Next, 21 perfect cube or no? It is lies between which cube and which cube? 2 cube 8, 3 cube 27. So ఈ రెండిట్లో స్మాల్ వన్ అనేది 2 అండి. సో రైట్ 2 here. So 28. సిమిలర్ అండి, సేమ్. 3 అంటే 7 అండి. 7 cube unit digit 3. 658 lies between 8 cube 512, 9 cube 729. సో ఇలా మీరు ఏ నెంబర్ కైనా సరే క్యూబ్ రూట్ అనేది జస్ట్ 5 సెకండ్స్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇంకా కొన్ని నెంబర్స్ తీసుకొని మీ క్యాలిక్యులేటర్ చేసుకొని అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ మీకు కరెక్ట్ గా సింప్లిఫికేషన్ టైంలో యూజ్ అవుతాయండి. తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి. మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే నా వీడియోస్ ని కొత్తగా చూస్తున్నారో, కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైతే RRC గ్రూప్ డి అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా అప్లై చేయండి. నేను ఇంకా 2 క్లాసెస్ తర్వాత SSC క్యాలెండర్ ఇచ్చారండి. ఆ క్యాలెండర్ మీద ఒక వీడియో చేస్తాను. ఒకసారి కుదిరితేనే బోర్డు మీద చేస్తాను, లేదా బుక్ మీద చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. That's all for today. Have a nice day.